నెల్లూరు జిల్లా కోవూరులో నామినేషన్ కేంద్రం ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ తొలి రోజే టీడీపీ, వైసీపీ ప్రధాన పార్టీల అభ్యర్థులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అయితే నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఇరు పార్టీల కార్యకర్తలు పట్టించుకోలేదు. దీనికి తోడు పోలీసులు సైతం చేతులెత్తేయడంతో ఒక్కసారిగా రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలతో నామినేషన్ కేంద్రం వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే అప్పటికే పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. స్వల్ప లాఠీచార్జ్ చేసి రెండు పార్టీల నాయకులను తరిమికొట్టారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే టీడీపీ, వైసీపీ అభ్యర్థులు బయటికి రావడంతో పోలీసులు రోప్ల సాయంతో రెండు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించారు. జనరల్ ఎలక్షన్స్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా నామినేషన్ జరిగింది. నామినేషన్ సందర్భంగా మా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం 3 వెహికల్స్ అలౌ చేయడం జరిగింది. ఇన్సైడ్ మాత్రం 1+4 అలౌ చేయడం జరిగింది. దాని ప్రకారం మీ ఆర్ఓ గారి దగ్గర అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.